1989లో కష్టాలతో ప్రారంభమైంది తన దాసుని ప్రయాణం. ఇప్పుడే కొద్దిగా కంఫర్ట్ జోన్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ ఎవరో రాసిన పాట గుర్తొచ్చింది. సుఖమే లేదు నీ బ్రతుకులో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. ఇతరులను బ్రతికించడం కోసం, ఇతరులను నిలబెట్టడం కోసం, ఇతరుల కోసం పనిచేసే ఏ మనిషికి జీవితంలో సుఖం అంటూ ఉండదు. మిత్రులారా, సోదర సోదరిలారా, మిమ్మల్ని ఎంతో అభినందిస్తూ ఈరోజు జరిగినటువంటి సంఘటనకి తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ ఎంతోమంది దైవ సేవకులు నిన్నటి దినాన్ని వచ్చారు. కొన్ని వందల కొలది మంది దైవ సేవకులు ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సన్నిధిని చూసి, ప్రశాంత్ గారు ఉన్నారు, నేను నిన్న అందుబాటులో లేను, ధైర్యంగా ఉన్నాడని మీరు తెలుసుకుందరుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరలా తిరిగి భారతదేశమంతా కృపా ప్రాంగణం వైపు దృష్టి మరలించే రోజు ఉంది. భారతదేశమంతా కృపా సమాజం వైపు, కృపా ప్రాంగణం వైపు దృష్టి సారించే రోజు అతి త్వరలో రాబోతుంది. నేను ధైర్యము విడవకుందును. మీరనండి, మేము ధైర్యం విడవకుందుమానండి. నేను ధైర్యము విడవకుందును. ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? యోహాను సువార్త 14, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వాక్యం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. కొంచెం పెద్దగా చెబితే ఆనందిస్తా. పాస్టర్ గారు, మీకు ఎంత ధైర్యం ఏందండి, నాకు అర్థం కాదు. ఇంకా చాలా ఉందా మీ దగ్గర ధనం అంటే? ఇది ఏది ధనం ఉండి నిర్మించలేదు. ఆ రోజు నేను స్టేజ్ మీద పాట పాడుతూ చెప్పాను, ఎవరిని అడగకుండా, ఎవరిని యాచించకుండా కన్నీటి ప్రార్థన చేయగా నాతో కలిసి వచ్చిన వ్యక్తులతోనే దీనంతటిని నిర్మాణము చేశాము అని చెప్పాను. హల్లెలూయా.